వేలల్లో సంపాదన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురున్నా పర్వాలేదు, వనరులు ఉన్నాయి, ఆర్థిక సామర్థ్యం ఉంది, అందరికీ పోషించగలే శక్తి ఉంది గ్రామీణ ప్రాంతంలో. కాబట్టి వారందరూ కూడా అన్లిమిటెడ్గా పిల్లల్ని కనొచ్చు అనేది దీని సారాంశం. రాజకీయ వెసులుబాటు కోసం ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలన లోకల్ బాడీలో పోటీ చేయొచ్చు. కాబట్టి గత ప్రభుత్వము మున్సిపల్లో ఎత్తేసింది, మేము ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలో ఈ స్థానిక సంస్థల్లో కూడా మేము ఎత్తేస్తున్నామని చెప్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, భారతదేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని నియంత్రణ పాటించాల్సిన సందర్భంలో రాజకీయ వెసులుబాటు కోసము ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది ఇది సభ్యత కాదు అని నేనైతే అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఏదైనా రానున్న కాలంలో భవిష్యత్తులో మార్చాల్సిన చట్టాలు, చేయాల్సిన సవరణలు అన్ని డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి. కానీ ఒక్క రాజకీయంగా రేపొద్దున పోటీ చేసే అర్హతని, దాన్ని హైకోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని 1.7 జనాభా ఉన్నది కాబట్టి, అంటే సంతానోత్పత్తి ఉన్నది, అది 2.1కి పోతే బాగుంటుంది అని చెప్పి తిరిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం అయితే, నేను పుట్టి 55 సంవత్సరాలు అయింది. నాకు తెలిసి మాకైతే, మా నాన్నకైతే 5గురం, కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఒక్కరు, మా అన్నలకైతే 2 ఉన్నారు.